దక్షిణ భారత కుంభమేళగా ఖ్యాతించిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్త కోటి తండోపతండాలుగా తరలివస్తుంది. మహాఘట్టాన్ని నేటి నుంచి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జాతరలో భాగంగా మంగళవారం సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నేపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకువచ్చారు. ఇక పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం. అందులో భాగంగా ఇవాళ్ల ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిగుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకువస్తారు. కన్నేపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా జరుగుతుంది. కన్నేపల్లి గ్రామస్తులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. సాయంత్రం అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకువస్తారు. రేపు చిలకలగుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తి చేశాక ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకువచ్చి సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం నిండు జాతర కాగా శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. ఇక మేడారం జాతర ప్రారంభమైంది. దానిపై డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, మేడారం జాతరలో మహాఘట్టమైనటువంటి మహాజాతర 4 రోజులు నేటితో ప్రారంభం కాబోతుంది. ఇక ఈ రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లి గద్దెల మీదకి చేరుకోబోతుంది. ఇక ప్రధాన దేవతలైనటువంటి ముగ్గురు, అటు పగిడిద్దరాజు, గోవిందరాజులు, కన్నెపల్లి నుంచి సారలమ్మ ముగ్గురు కూడా ఈరోజు గద్దెలపైకి ఆవాహనం చేయబోతున్నారు. దీంతో మహాఘట్టం లోపల ఒక కీలక ఘట్టం అనేది ప్రారంభం కాబోతుంది. పూర్తిగా మేడారం కూడా ఒక జాతరతో అలుముకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్ననే పూనుగొండ నుంచి పగిడిద్దరాజును పడిగ రూపంలో ముస్తాబు చేసి అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. రాత్రి లక్ష్మీపురం వద్ద ఆయన బస్ చేశారు. అక్కడి నుంచి మేడారానికి సాయంత్రం వరకు తరలిస్తారు. ఇక పగిడిద్దరాజు రాకను ఆ పూజారులు సమ్మక్క పూజారులకు తెలపడంతో వాళ్ళంతా ఎదుర్కోలు కార్యక్రమం కూడా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత పగిడిద్దరాజుకు ఎదుర్కోలు కార్యక్రమం పూర్తయిన తర్వాత కన్నెపల్లి నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం లోపల సారలమ్మ తల్లికి సంబంధించినటువంటి ఆ పూజారులు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సారలమ్మ తల్లిని కుంకుమ బర్నే రూపం లోపల ముస్తాబు చేసి పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం నృత్యాలు, డోలు, వాయిద్యాల మధ్య ఆ సారలమ్మ తల్లిని జంపన్న వాగు మీదుగా, అంటే జంపన్న వాగు ఆ నీళ్లను తడుపుతూ ఆ వాగు మీదుగా కూడా ప్రయాణం చేస్తూ మేడారం ప్రధాన దేవాలయం ప్రస్తుతం ఉన్నటువంటి మనం ఈ విజువల్స్ చూస్తున్న సారలమ్మ గద్దె, ఈ గద్దెపైకి చేరుస్తారు. ఈ గద్దె మీద ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ గద్దె మీద ఆ కుంకుమ పసుపు రూపం ఉన్నటువంటి ఒక బరినె రూపంలో ఉన్న సారలమ్మ తల్లిని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఇక దీంతో ఈ 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు అంకురార్పణ జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక సారలమ్మ తల్లుల రాకతోని పూర్తిగా మేడారం ప్రాంగణం కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే భారీగా తరలి వస్తుంటారు. ఇప్పటి నుంచే ఉదయం నుంచే కూడా తల్లుల రాక ఈరోజు ఆరంభం కానున్న నేపథ్యంలో కూడా గద్దెలను దర్శించుకోవడానికి భక్తులైతే భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఈ సారలమ్మ తల్లి గద్దెకు రానున్న నేపథ్యం లోపల సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఉదయం చేస్తున్నారు. ఇక గద్దెలపైకి ఈరోజు భక్తుల్ని కూడా ఎవరిని రానియకుండా అక్కడ పూర్తి స్థాయి శుద్ధి చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ ముగ్గురు దేవతలు గోవిందరాజులు, పగిడిద్దరాజులు, సారలమ్మ తల్లి ముగ్గురు ఈ మేడారం ప్రధాన ఆలయానికైతే బయలుదేరుతున్న నేపథ్యంలో కూడా భారీగా పోలీస్ బందోబస్తు
బందోబస్తు పెంచారు. ఇక సారలమ్మ నుంచి కన్నెపల్లి నుంచి సారలమ్మ వచ్చే నేపథ్యంలో దాదాపు 500 మంది రోప్ పార్టీ ప్రత్యేక పోలీస్ బందోబస్తు మధ్య భక్తులు ఆ సారలమ్మ వస్తుంటే అమ్మను తాకడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ నుంచి ఈ ఆలయ ప్రాంగణం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో సారలమ్మ సంబంధించిన కన్నెపల్లి ఆలయం ఉంటుంది. అంటే ఈ 3 కిలోమీటర్ల మేర కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి అటు భక్తులు ఆ అమ్మవారిని ముట్టుకోకుండా అమ్మవారి ఆ వచ్చే కార్యక్రమం లోపల ఎటువంటి తొక్కిసలాట జరగకుండా కూడా ఒక పూర్తి స్థాయి కట్టుదిట్టమైన ఏర్పాటు అయితే చేశారు. ఇక సారలమ్మ వచ్చిన తర్వాత ఈరోజు రాత్రి 8 నుంచి 9 గంటల ప్రాంతంలో సారలమ్మ గద్దెపైకి చేరుకుంటుంది. ఇక ప్రధాన ఘట్టమైనటువంటి అసలు మేడారం మహాజాతరకే కీలక ఘట్టం సమ్మక్క రాక రేపు ఉండబోతుంది. అంటే ఈ 2 రోజులే అత్యంత కీలకమైన శక్తివంతమైనటువంటి దేవతలు గద్దెలపైకి వస్తున్న నేపథ్యంలో కూడా భారీగా భక్తులు మనం చూడొచ్చు. పూర్తి స్థాయి లోపల ఇటు మేడారం ప్రాంగణంలో ఈ గద్దెల ప్రాంగణం దాదాపు 10,000 మంది పైగా భక్తులు ఇప్పుడే ఇదే గద్దెల ప్రాంగణం ఉన్నారంటే ఏ స్థాయిలో భక్తులు వస్తున్నారో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సారలమ్మ వచ్చే రాక తర్వాత మాత్రం ఈ యొక్క భక్తుల తాకిడి పూర్తిగా దాదాపు 100 రెట్లు పెరిగే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే కాల్వపల్లి, నార్లాపూరు, ఊరట్టము, రెడ్డిగూడెం ఈ మేడారం సంబంధించినటువంటి పరిసర గ్రామాల లోపల 30 నుంచి 40 లక్షల మంది ఇప్పటికే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇక ఈ రోజున ఇంకొక 20 నుంచి 30 లక్షల మంది మేడారం అంటే మొత్తంగా 60 నుంచి 70 లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడానికి మేడారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు.